మమతా బెనర్జీ ఆందోళన కంటిన్యూ అవుతోంది. నిన్న సాయంత్రం ధర్నా మొదలుపెట్టిన మమతా బెనర్జీ తన నిరసనను కొనసాగిస్తున్నారు. దీదీకి విపక్ష నేతలు మద్దతిస్తున్నారు. మరిన్ని వివరాలు భరత్ అందిస్తారు. భరత్, మమతా ఆందోళనను ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే సుప్రీం ఆదేశాలతోనే వచ్చామని సిబిఐ అంటోంది. సెర్చ్ వారెంట్ లేదని బెంగాల్ పోలీసులు అంటున్నారు. ఏది వాస్తవమే ఉంటుంది? ఒక విధంగా చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ హైడ్రామా కొనసాగుతుంది. పూర్తిగా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అంటారు దీన్ని. అంటే రాష్ట్రాలు కేంద్రం మధ్య అక్కడ పూర్తిగా తగాదా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు సిబిఐ, ఇంకోవైపు రాష్ట్ర పోలీసులు, వీళ్ళిద్దరి మధ్య పూర్తిగా గొడవ నడుస్తుంది. నార్మల్ గా ఇటువంటి సిచ్యువేషన్ మనం గతంలో ఎప్పుడు కూడా చూసి ఉండం. ఇప్పుడు మమతా బెనర్జీ రెండవ రోజు కూడా సత్యాగ్రహం ప్రారంభించారు. నిన్న రాత్రి నుంచి కూడా ఆమె ధర్నా చేస్తున్నారు. ఆమెకు వివిధ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు, అరవింద్ కేజ్రీవాల్, దేవగౌడ, తేజస్వి యాదవ్, ఇట్లా చాలా మంది పార్టీ నేతలు కూడా ఫోన్ చేసి ఆమెకు సంఘీభావం తెలిపారు. ఇంకోవైపు సిబిఐ అనేది ఏంటంటే ఈ శారదా కుంభకోణం ఏదైతే ఉందో, ఈ శారదా కుంభకోణంలో సిబిఐ విచారణ చేపట్టమని ఆదేశించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారమే మేము విచారణ చేపడుతున్నాం. ఇదే విషయంలో కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను క్వశ్చన్ చేసేందుకు మేము వెళ్ళాం. కానీ మమ్మల్ని ప్రశ్నించకుండా అడ్డుకున్నారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలని ఉల్లంఘించడమే. ఎందుకంటే కోర్టు ఆదేశాల ప్రకారమే మీరంతా చేస్తున్నామని సిబిఐ అంటోంది. ఇంకోవైపు ఈ కోల్కతా పోలీసులు కానీ రాష్ట్ర వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండా అక్కడికి వెళ్లారు. అరెస్ట్ వారెంట్ కానీ ఎటువంటి నోటీసులు లేకుండా ఏ విధంగా క్వశ్చన్ చేస్తారన్నది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించిన ఆరోపణ. ఈ రెండిట్లో ఏదైనా ఉన్నా ఇటువంటి ఘర్షణలు మంచిది కాదు. ఎందుకంటే సిబిఐ కానీ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఇట్లా ఒకరికొకరు వాళ్ళ మీద దాడులు చేసుకోవడం, లేకపోతే సిబిఐ హెడ్ క్వార్టర్ చుట్టూ వెస్ట్ బెంగాల్ పోలీసులు మోహరించడం, దానికి కౌంటర్ గా మళ్ళీ సిఆర్పిఎఫ్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పారామిలిటరీ పోలీసులు వాళ్ళ చుట్టూ మోహరించడం, ఒక విధంగా రాష్ట్ర పోలీసులు వర్సెస్ కేంద్ర పోలీసులు అన్న విధంగా తయారైంది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ లేదు. ఇద్దరు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకున్న పరిస్థితి మనం ఎప్పుడు కూడా చూస్తాం. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీసులకు సిఆర్పిఎఫ్ బలగాలు అదనంగా తోడైతాయి, నక్సల్స్ ఆపరేషన్ లో కూడా తోడైతాయి. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అక్కడ మమతా బెనర్జీ చెప్పినట్టు రాష్ట్ర పోలీసులు వింటున్నారు, ఇక్కడ సిబిఐ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఈ పోలీసులు వింటున్న పరిస్థితి. మమతా బెనర్జీ అయితే ఛాలెంజ్ విసురుతున్నారు, మీరు రాష్ట్రపతి పాలన విధించుకోండి, నేను నా పోలీసును నేను ప్రొటెక్ట్ చేసుకోవాలని. సిబిఐ ఆరోపిస్తుంది ఏంటంటే శారదా కుంభకోణంలో ఈయన కీలక పత్రాలు మాయం చేశాడు ఇప్పుడున్న కోల్కతా పోలీస్ కమిషనర్. ఆయన్ను క్వశ్చన్ చేసేందుకే మేము వచ్చాం, మా విధుల్ని అటకపరిచారు కాబట్టి మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం, కోర్టుకు వెళ్లి మేము తగిన ఆదేశాలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఈ సమస్యకు సొల్యూషన్ అయితే ఖచ్చితంగా అటు సిబిఐ గట్టి పట్టుతూ ఉంది, ఇటు మమతా బెనర్జీ కూడా గట్టి పట్టుతూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఈ విషయంలో అనేది చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ భరత్.